ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈయన దర్శన్ అన్న మాటలు విన్న క్షణం నుంచి అసలు మనిషిలా కూడా లేరు. నిద్రలేక రాత్రంతా కన్నీళ్లతోనే అలా ఉండిపోయారు. అన్నయ్య, మనసుకు ఏ కష్టం వచ్చినా ఆ బాధను పంచుకునే నా తోడ పుట్టిన తమ్ముడు కూడా ఎక్కడ ఒక బంధువులా చూడాల్సి వస్తుందేమోనని భయం మొదలవుతుందిరా. నా వల్ల కావట్లేదురా. అయినా మనసు హింస పెడుతుంటే ఇంకా సుఖంగా నిద్ర ఎలా పడుతుందిరా. కానీ తప్పేలా లేదు తమ్ముడు. ఆ హింసే సుఖమని ఈ మనసుకు చెప్పి అలవాటు చేయలేము. అన్నయ్య ప్లీజ్ అలా మాట్లాడద్దు. నీ తమ్ముడిగా పుట్టాను, కానీ ఊపిరున్నంత వరకు నిన్ను నా తండ్రిలాగానే చూస్తాను. మీరిలా వేరు చేసి మాట్లాడితే నేను భరించలేను అన్నయ్య. అక్క, దర్శన్ మాటల్ని నువ్వు మనసుకి తీసుకోవద్దు. వాడలా మాట్లాడాడు అంటే అది అప్పటివాడి పరిస్థితే గాని మీ మీద గౌరవం, ఇష్టం, ప్రేమ ఇవేవీ లేక కాదక్క. అయినా బిడ్డలు ఒక్క మాట అంటే అమ్మవి నువ్వు పట్టింపులకి పోవడం ఏంటక్క? అయినా దర్శన్ ప్రవర్తన మీ పట్లే కాదు, మాతో కూడా దర్శన్ అలాగే మాట్లాడుతున్నాడు. మరి మేము మీలాగే అలిగి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలా? ఇది కుటుంబం అక్క. మాటలతో అనేసుకుంటే అల్లుకున్న బంధాలు తెగిపోతాయా? పరిస్థితులు చెడుగా వచ్చాయక్క. దానికి మనం ఎవరం కారణం కాదక్క. రేపన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ ఎప్పట్లాగే దర్శన్ పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ మీ దగ్గరికే వస్తాడు. పదక్క, భోజనం చేద్దాం. పదన్నయ్య. రంగమ్మ ఫోన్ చేస్తుందేంటి? రంగమ్మ చెప్పు. అమ్మగారు, శరణ్యమ్మగారికి వేసుకోవడానికి బట్టలు కావాలంటమ్మా. అయ్యో అవును కదూ. ఈ టెన్షన్లో పడి ఆ విషయమేం మర్చిపోయాను రంగమ్మ. సరే, నువ్వు ఇంటికొచ్చేసేయ్, నేను బట్టలన్నీ ప్యాక్ చేసి పెడతాను, తీసుకెళ్దు గాని. అట్టగేనమ్మా.
ఇప్పుడే బయలుదేరతాను. బట్టలు ప్యాక్ చేసి పెడతాను అంటుందేంటి ఈవిడ? ఏం బట్టలు? ఎవరి కోసం? నాకేదో దుష్ట సెన్స్ కొడుతోంది. శరణ్య బట్టలు ప్యాక్ చేసుకుని వెళ్తుందేంటి? ఎవరికవి? త్వరగా వెళ్ళు. ఉంటానమ్మా. వెళ్ళమ్మా. ఆనందా, ఎవరివిడా? ఆ, అది ఆక తెలిసినవిడ. పేరు రంగమ్మ. నమస్తే అమ్మా. ఉమ్. తెలిసిన ఆవిడ అంటున్నావు, మరి ఇక్కడే నుంచోపెట్టి మాట్లాడుతున్నావేంటి? లోపలికి పిలిచి కాఫీనో టీనో ఇవ్వలేకపోయావా? లేదక్క, తను అర్జెంటుగా వెళ్ళాలి అంటేను ఇక్కడే మాట్లాడుతున్నాను. అవునమ్మా. ఆ, అవి వాళ్ళ అమ్మాయికి బట్టలు కావాలంటేను నేనే ఇంట్లో ఉన్నవి కొన్ని తీసిచ్చాను. ఓ అలాగా. ఆ, రంగమ్మ, ఏదో అర్జెంటు పనుందన్నావు కదా, త్వరగా వెళ్ళు. ఇక్కడే మాట్లాడుతూ కూర్చుంటే ఆలస్యం అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు. ఉంటానమ్మా. అత్తయ్య గారి వాలకం చూస్తుంటే నాకెక్కడో డౌట్ వస్తుంది. అవి శరణ్య బట్టలు. ఆ రంగమ్మ బట్టలు కావాలి అని అడిగితే అత్తయ్య గారు బట్టలు ఇవ్వాలి కానీ శరణ్య చీరలు ఎందుకిస్తున్నట్టు? అందులోనూ కొత్తవెందుకిస్తున్నట్టు? సంథింగ్ ఈజ్ రాంగ్. కనిపెడతా.